నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దానం వాగ్దానం. మనకు అందించిన వారు ఎన్బిఎస్ శ్రీనివాస్ పొలిశెట్టి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దానం వాగ్దానం చేసే ముందు ఆలోచించి చేయాలి. కీర్తికాంక్షతో చేయకూడదు. దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి. అప్పుడే దానానికి వాగ్దానానికి నిజమైన విలువ. గోరంత దానం చేసి కొండంత ప్రచారం కోరుకోవడం, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని దాన ధర్మాలు చేస్తాడు. ధర్మజుడి కీర్తి దాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు ధాతృత్వం ఎలా ఉంటుందో అతడికి చూపించాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేయమని సలహా ఇచ్చాడు. ధర్మరాజు సరేనన్నాడు. యాగాశ్వం వెంట నకుల సహదేవులు సేనలతో సహా వెళ్ళారు. యాగాశ్వం మణిపురం చేరింది. ఆ రాజ్యాధినేత మయూరధ్వజుడు గొప్ప బలశాలి. అతని కుమారుడు తామ్రధ్వజుడు అంతకన్నా పరాక్రమవంతుడు. యాగాశ్వాన్ని బంధించిన తామ్రధ్వజుడితో యుద్ధము చేసి నకుల సహదేవులు ఆ తర్వాత భీమార్జునుడు ఓడిపోయారు. మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. మాయోపాయంతో ఓడించాలని ధర్మరాజుతో కలిసి వృద్ధుల వేషాల్లో మణిపురం వెళ్ళి దానం కావాలి అని అడుగుతారు. అతడు ఏమి కావాలో కోరుకోమనగానే, మహారాజా, మీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఇతడి కుమారుణ్ణి చంపబోయింది. బాలుణ్ణి వదలమని మేం ప్రార్థించగా మయూరధ్వజుని శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే బాలుణ్ణి విడిచిపెడతానంది. కనుక మీ శరీరంలో సగభాగాన్ని మీ భార్యాపిల్లలే కోసివ్వాలి అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను కొడుకు తామ్రధ్వజుణ్ణి ఆదేశిస్తాడు. ఆ మాట విని ధర్మజుడు అతడి దాన గుణానికి నివ్వెరపోతాడు. భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు బాధపడుతూ, ఇస్తున్నావు కనుక నీ దానం పనికిరాదు అన్నాడు. ఇస్తున్నావు కనుక నీ దానం పనికిరాదు అన్నాడు. అందుకు మయూరధ్వజుడు, అది బాధ కాదు, దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు కలగలేదని ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతూ ఉంది అన్నాడు. మయూరధ్వజుడి త్యాగానికి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు ధర్మజుడు తమ నిజ రూపాలను చూపించారు. మయూరధ్వజ, నీ దానగుణం నిరుపమానం, ఏదైనా వరం కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు, మహాత్మా, శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం మీ ముందుండేలా వరం ఇవ్వమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, తథాస్తు, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. నీ చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాతే భక్తులు తమ ఇష్ట దైవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను అని వరమిచ్చాడు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురీది ప్రాణాలుడ్డైనా దాన్ని నెరవేర్చాలి. సమ